చైనాలో ఓ యువతి వైద్య చరిత్రలోనే లేని ఓ వింత వ్యాధితో బాధపడుతోంది. అదేంటంటే లవ్ బ్రెయిన్. ఇలాంటి వ్యాధులు కూడా ఉంటాయా అని అనుకుంటున్నారా? అవును. బాల్యంలో తల్లిదండ్రులతో సఖ్యత, ఆరోగ్యకరమైన సంబంధం ఎంత అవసరమో చెప్పే ఘటన ఇది. చైనాలో ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ పై అవసరానికి మించి ఆధారపడటం, అతడి అవసరాన్ని పెంచుకోవటం, అతడు స్పందించుకుంటే తీవ్రంగా మనస్తాపం చెందటం వంటి కారణాలు ఆమెను వైద్య పరిభాషలోనే లేని సరికొత్త వ్యాధి వైపు నడిపించాయి. రోజుకు 100 సార్లకు పైగా బాయ్ ఫ్రెండ్ పేరును పలవరిస్తూ ఆమె లవ్ బ్రెయిన్ అనే సరికొత్త వ్యాధికి గురైంది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్కు చెందిన బాధితురాలి పేరు షావోయు. ప్రియురాలి మానసిక ప్రవర్తన ఆమె ప్రియుణ్ణి దయనీయంగా మార్చిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. యూనివర్సిటీలో చదువుతుండగా షావోయు ప్రియుడితో రిలేషన్షిప్ పెట్టుకుంది. ఆ తర్వాత ఆమెలో అసాధారణ మార్పు మొదలైనట్లు వైద్యులు తెలిపారు. బాయ్ ఫ్రెండ్ కనిపించకుంటే కంగారు పడిపోవటం, ఎక్కడున్నావో చెప్పాలంటూ ఆగకుండా మెసేజ్లు చేయటం, తానెప్పుడు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వాలంటూ బలవంతం చేయటం వంటివి ఆమెలోని మానసిక స్థితికి అద్దం పడుతున్నాయని వైద్యులు తెలిపారు. సోషల్ మీడియాలోని వీచాట్ కెమెరా ఆన్ చేసి పదే పదే మెసేజ్లు చేస్తున్న వీడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. అయినప్పటికీ అతడు స్పందించకపోవటం, ఒకే రోజు 100 సార్లకు పైగా కాల్ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో ఆమె పరిస్థితి దిగజారింది. దీంతో ఆమె మానసికంగా కలత చెంది ఇంట్లోని వస్తువుల్ని విసరగొట్టింది, పగలగొట్టడం చేసేది. దీంతో ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాల్కనీ నుంచి దూకుతానని ఆమె బెదిరించింది. షావోయు బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీనిని లవ్ బ్రెయిన్ గా పేర్కొంటున్నారు. నిజానికి ఇది అధికారిక వైద్య పరిభాష కాదు. ఆందోళన, కుంగుబాటు, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక అనారోగ్యంతో ఇది కలిసి ఉంటుందని వైద్యులు తెలిపారు. బాల్యంలో తల్లిదండ్రులతో ఆరోగ్యకరమైన సంబంధం లేని వ్యక్తుల్లో ఇలాంటివి తరచుగా సంభవించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తీవ్ర లక్షణాలతో బాధపడే వారికి వైద్య సాయం అవసరమని పేర్కొన్నారు. దీనిపై వేలాది మంది స్పందించారు. ఆమె తిరిగి మామూలు మనిషి అవుతుందా అని ఒకరు, నేను కూడా అలానే ప్రవర్తిస్తున్నాను, నాకు కూడా లవ్ బ్రెయిన్ ఉందా అని మరొకరు కామెంట్ చేశారు. కాగా ఈ లవ్ బ్రెయిన్ అనేది 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసు వారికి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.